పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మరోసారి బిగ్ బూస్ట్ ఇచ్చేటువంటి వార్తగానే భావించాలి. 8,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గతంలో 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. స్టీల్ ప్లాంట్ను నష్టాల నుంచి బయటపడేసేందుకు మరింత ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి సంబంధిత ఫైల్ను క్లియర్ చేశారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే ఆర్థిక ప్యాకేజీ కింద 8,000 కోట్లను ఈక్విటీ రూపంలో సమకూర్చనుంది ప్రభుత్వం. మొత్తం మీద విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అప్పులు నష్టాల బాట నుంచి బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గతంలో 11,500 కోట్లను ఆర్థిక ప్యాకేజీ కింద బడ్జెట్లో ఇచ్చినటువంటి పరిస్థితి. తాజాగా మరో 8,000 కోట్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా కేంద్రం క్లియర్ చేసేటువంటి యోచనలో కనబడుతుంది. ఈక్విటీ రూపంలో ఈ ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి యోచనలో కేంద్ర కేబినెట్ పరిశీలన చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత, రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత విశాఖకు ఒక ఆర్థిక మణిహారంగా మారబోతుంది అనేటువంటి అంశం చాలా కీలకంగా మనం విందాం. కానీ రీసెంట్గా కొంతవరకు నష్టాల బాట పట్టినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి యోచనలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఆ ముప్పు పొంచి ఉంది అనేటువంటి వార్త మాత్రం కొంతవరకు కలకలం రేపింది. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు భారీ స్థాయిలో ఉద్యమాలే సాగినటువంటి నేపథ్యం. సో తాజాగా మాత్రం కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చెయ్యబోమని హామీ ఇచ్చినప్పటికీ గతంలో 11,500 కోట్లు, ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి 8,000 కోట్లతో మాత్రం కొంతవరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు బిగ్ బూస్ట్ ఇచ్చేటువంటి విషయంగానే భావించాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భారత్ అందిస్తారు. వారు చెప్పండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మరింత ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు మరొకసారి ఆర్థికంగా ఆదుకునే విధంగా కూడా చర్యలు చేపట్టేందుకు బూస్ట్ ఇచ్చేందుకు 8,000 కోట్ల రూపాయలతోటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే ఆర్థిక ప్యాకేజీ కింద 8,000 కోట్లను ఈక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి సమకూర్చనున్నది. మరీ ముఖ్యంగా గడిచిన కొంతకాలం నుంచి కూడాను స్టీల్ ప్లాంట్ పూర్తిగా నష్టాల బాటలో నడుస్తున్నటువంటి పరిస్థితి. గతంలో 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్టీల్ ప్లాంట్ కు పుషప్ ఇస్తూ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ని 36 మంది ప్రాణ త్యాగాలతో సంపాదించిన స్టీల్ ప్లాంట్, ఈ స్టీల్ ప్లాంట్ గతంలో ఏదైతే నష్టాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుందన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ప్రకటించినప్పటికీ కూడా కొంత అనుమానాలు ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే గతంలో 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించినటువంటి పరిస్థితి, ఆర్థిక ప్యాకేజీ. మరొకసారి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షణ దిశగా అడుగులు వేసేందుకు 8,000 కోట్లతో ఈక్విటీ రూపంలో మరొకసారి ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందగానే అది ఈక్విటీ రూపంలో 8,000 కోట్లను కూడా స్టీల్ ప్లాంట్ కు సంబంధించినంత వరకు ఆర్థిక ప్యాకేజీ అందించేందుకు పూర్తి స్థాయిలో సుముఖంగా ఉన్నట్లుగా సమాచారం అంతా ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ కేటాయింపులను దేనికి వినియోగించేందుకు అవకాశం ఏర్పడుతుంది? అట్ ద సేమ్ టైం కేబినెట్ సమావేశంలో విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి బొగ్గు గనుల అంశం కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందా? చర్చించేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి? ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నినాదంతో సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కూడా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి నష్టాల బాటలో ఉండడం, నష్టాల బాటలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ను ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడినటువంటి పరిస్థితి. అయితే అక్కడి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి గడిచిన 5 ఏళ్ల నుంచి కూడాను విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే స్టీల్ ప్లాంట్ కొనసాగుతుందని చెప్పినప్పటికీ కూడాను ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన వరకు నష్టాల భర్తీకి సంబంధించి గతంలో 11,500 కోట్లు, మరొకసారి 8,000 కోట్లు ఈక్విటీ ఇచ్చేటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు ప్రధాన అంశాలుగా ఉండేటటువంటిది ఏదైతే బ్లాస్ట్ ఫర్నిచర్ యూనిట్ 3 ప్రారంభానికి సంబంధించి కానీ అసలు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ప్రధాన కారణం సొంత గనులు, దాంతో పాటుగా బొగ్గు నిల్వలకు సంబంధించినంత వరకు కూడా లేకపోవడంతో పూర్తిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు నష్టాలకు పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈక్విటీ రూపంలో అంటే కేంద్ర
ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే ముడి సరుకుకు సంబంధించి ఈక్విటీకి సంబంధించినంత వరకు వాడేందుకు ఉపయోగపడేటటువంటి ఆస్కారం ఉండబోతా ఉంది. మరి ముఖ్యంగా సొంత గనులు లేనటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక ప్యాకేజీ కొంతవరకు ఊరటలు ఇచ్చే అంశంగానే చెప్పాలి. కాకపోతే స్టీల్ ప్లాంట్ శాశ్వతంగా ఏదైతే నష్టాల బాట నుంచి పూర్తిగా లాభాల బాటలోకి నడవాలంటే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కంటూ సొంత గనులు కేటాయించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే స్టీల్ ప్లాంట్ నుంచి కార్మిక శాఖ కానీ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఆర్ఎం కానీ ఇప్పటికే ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి సొంత గనులు లేకపోవడంతో నష్టాల బాట నడుస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలంటే కూడాను ఇప్పటికే లేఖలు రాసినటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినంత వరకు కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు కూడాను గనులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం 8,000 కోట్ల ఈక్విటీ ఇస్తున్నటువంటి ఈక్విటీ రూపంలో ఏదైతే వస్తుందో దాన్ని గనులకు సంబంధించినంత వరకు కూడా వినియోగించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందో మరి కేంద్ర ప్రభుత్వం సొంత గనులు ఇచ్చే దిశగా అడుగులు పడకపోతే మాత్రం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే సిచ్యువేషన్ ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడాను స్టీల్ ప్లాంట్ కార్మికులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి కుమారస్వామి ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు పరిరక్షణ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే మరొకసారి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి బూస్టప్ ఇచ్చేందుకు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అప్పుల నుంచి బయటికి తెచ్చేందుకు అయితే మాత్రం 8,000 కోట్ల రూపాయల ఈక్విటీ అయితే మాత్రం స్టీల్ ప్లాంట్ మరొకసారి ముందడుగు పడేందుకు అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కానీ సొంత గనులకు అంశానికి సంబంధించి కేంద్రం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే డిమాండ్లు వినిపిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద విశాఖ ఉక్కు కర్మాగారానికి మరోసారి బిగ్ బూస్ట్ ఇచ్చేటువంటి న్యూస్ అని చెప్పుకోవాలి. దాదాపు 8,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది కేంద్రం. సో గతంలో 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ను నష్టాల నుంచి బయటపడేసేందుకు మరింత ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్లుగా ఈ నేపథ్యంలో ఉక్కు శాఖ మంత్రి కేంద్ర మంత్రి కుమారస్వామి ఫైల్ను కూడా క్లియర్ చేశారు. సో కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే ఆర్థిక ప్యాకేజీ కింద 8,000 కోట్లను ఈక్విటీ రూపంలో సమకూర్చనుంది ప్రభుత్వం. విశాఖ ఉక్కుకు సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత ప్రైవేటీకరణ చేస్తారు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో కొంతవరకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క పోరాటం, వారు చేపట్టినటువంటి ఉద్యమాల ఫలితం ప్రైవేటీకరణ నుంచి మాత్రం విశాఖ ఉక్కును గట్టుపడింది. కానీ కొంతవరకు 11,500 కోట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. తాజాగా 8,000 కోట్లను కూడా ఈక్విటీ రూపంలో సమకూర్చనున్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద 19,500 కోట్లను కేంద్రం విశాఖ ఉక్కు కేటాయించింది. దీంతో పాటుగా కార్మికులు గతం నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి సొంత గనులకు సంబంధించినటువంటి అంశం కూడా కేబినెట్ ముందు చర్చకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉందో లేదో వేచి చూడాలి.